ఇది అరాచకం అండి, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. శంకరరావు గారు చేసిన తప్పు ఏంటని ప్రశ్నించుకుంటే, అవినీతి ఆరోపణల్లో ఎవరైతే ఉన్నారో, అవినీతిలో కూరుకుపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడమే శంకరరావు గారు చేసిన తప్ప అని నేను అడుగుతా ఉన్నాను. అయితే శంకరరావు గారి మీద కూడా వచ్చినటువంటి ఆరోపణల గురించి దానికి ఒక ప్రొసీజరు, ఒక పద్ధతి, ఒక సిస్టమ్, పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, అది కూడా రాజకీయ సంస్థలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడి మీద, అది కూడా వయోవృద్ధుడిగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడి మీద పోలీసులు చూపించాల్సిన విధానం అది కాదు అనే విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది గవర్నమెంట్ చేయించిందో లేకపోతే ఆయనకి ఇతర విషయాల్లో ఉన్నటువంటి విద్రోహులు ఎవరైతే, అంటే ఆయనకి ఇది గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారో. నేను దళిత సామాజిక వర్గంగానే కాదు, ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఈరోజు శంకరరావు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని నేను ఖండిస్తూ, రేపు దీనిపైన నేను కూడా నిరాహార దీక్ష కూర్చోటానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యమంత్రి, నేను అదేనండి అంటుంది, నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, హోల్ గవర్నమెంట్ వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు శంకరరావు గారి మీద చేసిన ఆరోపణల కంటే కూడా పెద్ద పెద్ద ఆరోపణలు ఉన్న మంత్రులు ఈరోజు మామూలుగా చెల్లమణి అవుతున్న సమయంలో ఒక శంకరరావు గారిని ఈరోజు హడావుడికి ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందండి? అరెస్ట్ చేసిన విధానం చాలా తప్పు అంటున్నాను నేను. అంతే తప్పితే ఇంత అమానుషంగా ఒక రౌడీ షీటర్ని తీసుకొచ్చిన పద్ధతిలో బట్టలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన లుంగి సరి చేసుకుంటూ వచ్చిన విధానం ఎవరు చూసినా కూడా చాలా దయనీయంగా అనిపించిందండి. అది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం. కాబట్టి ఏంటంటే నేను ఒక లాయర్గా కూడా చెప్తున్నాను, ఆయన ఒక హార్ట్ పేషెంట్గా ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా చేశారు, ఆయనకి ఎంతో అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆయన కుటుంబ నేపథ్యం అంతా కూడా ఒక దళిత వర్గం నుంచి చాలా పై స్థాయికి ఎదిగినటువంటి నేపథ్యం ఉంది. అలాంటి వాడిని ఒక రౌడీ షీటర్ని తీసుకెళ్ళటాన్ని నేను ఖండిస్తున్నానండి.